నమస్కారం. రండి, ఈరోజు మనం 2025-26 విద్యా సంవత్సరానికి ఎకో క్లబ్స్ నోటిఫికేషన్ను ఆన్లైన్లో ఎలా అప్లోడ్ చెయ్యాలో చూద్దాం. ఈ ప్రాసెస్ని చాలా తేలికగా, వేగంగా పూర్తి చేయడానికి కావలసిన ప్రతి స్టెప్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ ఆన్లైన్ అప్లోడ్ ప్రాసెస్ అబ్బో పెద్ద కష్టమేం కాదండి, చాలా సింపుల్. దీన్ని మనం కొన్ని చిన్న చిన్న స్టెప్స్గా విడగొట్టి ఒక్కోదాన్ని క్లియర్గా అర్థం చేసుకుందాం. అప్పుడు చూడండి ఎంత ఈజీగా దీన్ని పూర్తి చేస్తారు. ఆన్లైన్లో ఫైల్ అప్లోడ్ చేసే ముందు అస్సలు సిస్సలైన పని అంతా ఆఫ్లైన్లోనే ఉంది. ఈ ప్రిపరేషన్ గనక మనం పక్కాగా చేసుకుంటే ఆన్లైన్ ప్రాసెస్ 5 నిమిషాల పని అంతే. అందుకే ముందు మనం ఏం సిద్ధం చేసుకోవాలో ఒక లుక్కేద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా ఈ 5 స్టెప్స్. బస్ ఇవి ఫాలో అయితే చాలు. గూగుల్లో పోర్టల్ వెతకడం దగ్గర్నుంచి, ఫామ్ నింపి, సంతకాలు పెట్టించి, ఫైల్ రెడీ చేసుకోవడం వరకు అన్నీ ఇందులో ఉన్నాయి. ఈ హోంవర్క్ ముందుగా చేసేసుకున్నారనుకోండి, ఆన్లైన్ సబ్మిషన్ వెన్నెలా జరిగిపోతుంది. ఇక్కడొక మంచి విషయమేంటంటే ఫైల్ను 2 విధాలుగా తయారు చేసుకోవచ్చు. మీకు ఏది వీలైతే అది చేసుకోవచ్చనమాట. ఒకటి, డౌన్లోడ్ చేసిన పీడీఎఫ్ని ప్రింట్ తీసి ఫిల్ చేయడం. లేదు, ప్రింటర్ అందుబాటులో లేదా, ఏం పర్లేదు, వివరాలన్నీ ఒక చార్ట్పై నీట్గా రాసి దాన్ని క్లియర్గా ఒక ఫోటో తీయండి. ఈ రెండింటిలో ఏది చేసినా ఓకే, మీకు ఏది సౌకర్యంగా ఉంటే అది ఫాలో అవ్వండి. సరే, ఫామ్ నింపేటప్పుడు ఈ వివరాలు చాలా ముఖ్యం. పాఠశాల పేరు, హెడ్మాస్టర్ గారి పేరు, ఇన్ఛార్జ్ టీచర్ పేరు, ఇంకా ప్రతి తరగతి నుంచి 2 స్టూడెంట్స్ పేర్లు, ఇవన్నీ ఏ తప్పులు లేకుండా కరెక్ట్గా ఉన్నాయో లేదో 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఇంకో ముఖ్యమైన పాయింట్, సంతకాలు అస్సలు మర్చిపోవద్దు. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వాలంటే ఒక స్టూడెంట్ రిప్రజెంటేటివ్, ఇన్ఛార్జ్ టీచర్, అలాగే హెడ్ మాస్టర్ గారు, ఈ 3 సంతకాలు తప్పనిసరిగా ఉండాలి. ఒక్కటి మిస్ అయినా అది ఇన్కంప్లీట్ కిందే లెక్క. సరే, మన ఆఫ్లైన్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఫైల్ కూడా చేతిలో రెడీగా ఉంది. ఇక ఆలస్యమెందుకు, ఆన్లైన్ పోర్టల్లోకి ఎలా లాగిన్ అవ్వాలో చూసేద్దాం పదండి. మొదటిసారి లాగిన్ అయ్యేటప్పుడు ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ముందు మీ యూడైస్ కోడ్ ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత సెక్యూరిటీ కోసం హెడ్ మాస్టర్ గారి రిజిస్టర్డ్ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేశాక మీకు పర్మనెంట్గా ఒక పాస్వర్డ్ సెట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఈ ఒక్క స్టెప్ పూర్తి చేశారంటే చాలు. ఇక నెక్స్ట్ టైం నుండి లాగిన్ అవ్వడం చాలా ఈజీ అయిపోతుంది. అయితే కొంతమందికి ఓటీపీ రాకపోవచ్చు. ఇది చాలా కామన్గా ఎదురయ్యే సమస్యే. కంగారు పడాల్సిన పనేం లేదు. దీనికొక సింపుల్ కారణం ఉంది, అలాగే దానికొక తేలికైన పరిష్కారం కూడా ఉంది. చూడండి, ఈ సమస్యకు కారణం వెబ్సైట్లో టెక్నికల్ ప్రాబ్లం కాదన్నమాట. అసలు విషయమేంటంటే యూడీఐసీ డేటాబేస్లో హెడ్ మాస్టర్ గారి మొబైల్ నంబర్ పాతదుండొచ్చు, లేదా తప్పుగా నమోదై ఉండొచ్చు. మరి దీన్ని ఎలా సరిచెయ్యాలి? సింపుల్, మీ మండల ఎంఐఎస్ కోఆర్డినేటర్ని కాంటాక్ట్ చేసి మీ కరెక్ట్ నంబర్ని అప్డేట్ చేయించడమే పరిష్కారం. ఇది డేటా సమస్య, టెక్నికల్ గ్లిచ్ కాదు. చూశారుగా, ఒక్కసారి మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్నారంటే మీ పని ఎంత తేలికైపోతుందో. భవిష్యత్తులో లాగిన్ అవ్వడానికి ప్రతిసారి ఓటీపీ కోసం ఎదురుచూడాల్సిన పని అస్సలు ఉండదు. మీ యూడైస్ కోడ్, మీరు పెట్టుకున్న కొత్త పాస్వర్డ్, ఈ 2 ఎంటర్ చేస్తే చాలు, వెంటనే లాగిన్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు మనం పోర్టల్లోకి సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోయాం. ఇక మిగిలింది ఒకే ఒక్క చివరి స్టెప్. అదేంటంటే మనమంతా రెడీ చేసుకున్న ఫైల్ని అప్లోడ్ చేయడం. ఇదే ఫైనల్ స్టెప్. ఈ అప్లోడ్ ప్రాసెస్ అయితే చాలా చాలా సింపుల్. జస్ట్ 3 క్లిక్స్. డాష్బోర్డ్లో అప్లోడ్ నోటిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేయడం, మీ కంప్యూటర్లో ఉన్న ఫైల్ సెలెక్ట్ చేసుకోవడం, ఫైనల్గా సబ్మిట్ బటన్ నొక్కడం. అంతే, మీ పని పూర్తయిపోయింది. అలా ఫైల్ అప్లోడ్ చేసేశారు. అంతా బానే ఉంది. కానీ మీ సబ్మిషన్ విజయవంతమైందని ఎలా తెలుస్తుంది? మీకు స్క్రీన్ మీద ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మీ స్క్రీన్ మీద అభినందనలు, మీరు నోటిఫికేషన్ను విజయవంతంగా అప్లోడ్ చేశారు అని ఈ మెసేజ్ వచ్చిందంటే హమ్మయ్యా, మీ ప్రాసెస్ 100% సక్సెస్ అయినట్టే లెక్క. మీ నోటిఫికేషన్ మాకు భద్రంగా చేరిపోయింది. చూశారు కదా, ఈ అప్లోడ్ ప్రాసెస్ అనేది కేవలం ఒక పరిపాలనాపరమైన స్టెప్ మాత్రమే, కానీ ఇదొక గొప్ప పనికి నాంది పలుకుతోంది. అసలైన పని, అసలైన మిషన్ ఇప్పుడు మొదలవుతోంది. మరి ఈ సంవత్సరం మీ పాఠశాల ఎకో క్లబ్ ఈ మిషన్ లైఫ్ లక్ష్యాలను నిజం చేయడానికి ఎలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టబోతోంది?
ఆలోచించండి.